ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అప్రోచ్ అండ్ సిలబస్ మీకు ఒక ఐడియా వచ్చిందా? ఆ సిలబస్ బుక్ ఎప్పుడు మీ చేతిలో పట్టుకోండి, ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి అంటూ చెప్తూ ఉంటారు కదా. సిలబస్, స్టిక్కింగ్ టు సిలబస్ అనేటువంటిది ఏంటంటే దాన్ని మించి చదువుతున్నే వాళ్ళని చూస్తూ ఉంటాం, లేకపోతే దాన్ని కంటే తక్కువ చదివే వాళ్ళని చూస్తున్నాం. బ్యాలెన్స్ అప్రోచ్ అనేటువంటిది కొంతమంది చేసుకోగలరు మెడికల్ స్టూడెంట్స్, కొంతమందికి ఏంటంటే ఫ్యాకల్టీ ద్వారా అప్రోచ్ తెలుస్తూ ఉంటుంది అనమాట. హౌ యూ మేక్ యువర్ సెల్ఫ్ కంపోజ్డ్, హౌ యూ మేక్ యువర్ సెల్ఫ్ టు బి best, how you make yourself to be best performer in examination, and what's your answer? Sir, I've been preparing for more than 2 years ippudiki. I think it's been 2.5. So my mistake was that syllabus ki stick avukunda, generally coming from NDDS we tend to study each and everything. So here mentors are guiding us what to do and what not to, what to stick to and what not to. So that is the reason I sought mentorship. Sir, mentorship నేను వచ్చిందే reason అది. సో ఇట్లాగా విత్ ఇన్ ద లిమిట్స్ చదవాలి, ఎక్కువ చదవకూడదు అని చెప్పి. సో యా.